పక్షాన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అక్కడ పోరాటం చేసిన ప్రతి ఒక్కరి తరపున మా పార్టీ తరపున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు. నమస్కారాలు. బ్రదర్, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేవాళ్ళు. నెంబర్ 1. రెండవది, ఈడీ అనే సంస్థను తెచ్చిందే కాంగ్రెస్. సరే, వీళ్ళు దాన్ని విచ్చలవిడిగా వాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మళ్ళీ నేను చెప్తున్నా, 2 ఢిల్లీ పార్టీలు ఒకటే. వాళ్ళ అవసరానికి అవతల వాళ్ళని వేటాడడానికి ఆనాడు సిబిఐని కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తే ఈరోజు ఈడీని బీజేపీ దుర్వినియోగం చేస్తుంది. ఇందులో మాకేం అనుమానం ఏం లేదు. 2 దొందే. 2 ఢిల్లీ పార్టీలు వాళ్ళ రాజకీయం కోసం ఎలాంటి అరాచకత్వానికైనా పాల్పడతారు. ఇందులో 2 కూడా ఎక్సెప్షన్ కాదు. ఇవాళ కాంగ్రెస్ ఏడవచ్చు, రేపు బీజేపీ ఏడవచ్చు. ఇంకొక మాట అడుగుతాను బ్రదర్, మీరు అన్నారు కాబట్టి, అదే ఈడీ కేజ్రీవాల్ గారి మీద కేసు పెడితే ఇంకొకరి మీద కేసు పెడితేనేమో కాంగ్రెస్కి చాలా సంబరంగా ఉంటుంది. కానీ ఈడీ తమ దాకా వస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ కూడా ఒక క్లారిటీతో ఉండాలి. ఈడీ మంచిదా చెడ్డదా? మంచిదైతే నీకు కూడా మంచిదే కావాలా, లేదా చెడ్డదైతే అందరికీ చెడ్డది కావాలి. అంతేగాని వేరే వాళ్ళు నీకు రాజకీయంగా పడని వాళ్ళ విషయంలో అయితే నీకు బాగున్నప్పుడు అనుకూలంగా ఉన్నప్పుడేమో ఈడీ మంచిది, లేకపోతే చెడ్డది అంటే ప్రజలు కూడా నవ్వుకుంటారు. గుర్తుపెట్టుకోవాలి. అధికారులు అనుకూలంగా వ్యవహరించవద్దని నేను అనడం లేదు. నేను చెప్పేది ఏమంటే చట్టబద్ధంగా వ్యవహరించండి అని చెప్తున్నాను. రేవంత్ రెడ్డి అనే మూర్ఖుడు ఒకవేళ తప్పుడు పనులు చేస్తే ఆ తప్పుడు పనులకు ఎవరైనా వంత పాడితే వాళ్ళు కూడా చట్టపరంగా ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా పోలీసులు ఎవరైతే ఇవాళ రెచ్చిపోయి రేవంత్ రెడ్డి గారి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్నారో, మా కార్యకర్తలు, మా సామాన్యమైన మరి క్షేత్రస్థాయిలో పనిచేసే సోదరుల మీద కూడా కేసులు పెడుతున్నారో వాళ్ళకి నేను చెప్తున్నా, వాళ్ళెవరో వాళ్ళకు కూడా తెలుసు. ఎక్స్ట్రాల్ చేస్తే సుప్రీంకోర్టు ఉంది, ఈ దేశంలో న్యాయ వ్యవస్థ బతికే ఉంది. మేము కూడా కోర్టుకు పోతాం, మీరు కూడా ఊచలు లెక్క పెట్టక తప్పదని చెప్తాం. చెప్తా ఎందుకు తొందర, ఎందుకు ఇంకా మీరు అన్నిటికీ ఇంత తొందర పడితే ఎట్లా? మీరు సీక్వెల్ ఉంది మీ ముంగట. ఇప్పుడు నేను చెప్పిన మాట, మొన్న నేను చేసిన వాదన కరెక్ట్ అని ఎంపవర్డ్ కమిటీ, నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వాళ్ళు ధృవీకరించి మా పార్టీ వాదన కరెక్టు, మేము చేసిన వాదన అక్షర సత్యం అని వారు చెప్పారు ఈరోజు. దాని మీద తదుపరి కార్యాచరణ ఇవాళ మేం కాదుగా చేయాల్సింది, ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చేయాలి. ప్రధానమంత్రి గారి ఆవేదనాభరితమైన ప్రసంగం నేను విన్నాను. ఏమన్నారు? చెట్లు కొట్టేస్తున్నారు, అన్యాయం అయిపోయింది, బుల్డోజర్లు, కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకం చేస్తుంది అన్నారు. మరి నిజంగా మీ ఆవేదన నిజమే అయితే, భారతీయ జనతా పార్టీకి పర్యావరణం మీద ప్రేమ నిజమే అయితే, తెలంగాణలో ఆర్థిక దోపిడీ ఏదైతే జరుగుతుందో దీని మీద మీకున్న అవగాహన నిజమే అయితే, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్తున్నది వెంటనే ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారా ఇన్వెస్టిగేట్ చేయించండి అని. చేయిస్తే అందరు దొరుకుతారు, ఆ బీజేపీ ఎంపీతో సహా అందరు దొరుకుతారు. ఇక నేను ఎందుకు పట్టేయాలి? దొంగను వాళ్ళే పట్టిస్తారు. వాళ్ళు ఇచ్చారు. కానీ ఉజ్వల్ గారు, ఇక్కడ ఐసిఐసిఐ, బీసీఐసిఐ అవన్నీ తర్వాత సంగతి. రేవంత్ రెడ్డి అనేటోడు ఒక ఆర్థిక దోపిడీ చేసిండు. నేను చెప్పుడు కాదు, అలా సిఈసి చెప్తున్నది. ఇక రామాయణంలో పిడకల వేట లెక్క నేను బ్యాంకుగా పనిచేసిన మార్ట్గేజీలు అవన్నీ నాకెందుకు? బీకన్ ఇచ్చిందో, వీడిచ్చిండో, వాడిచ్చిండో, మొత్తానికి దోపిడీ జరిగిన మాట వాస్తవం, పర్యావరణ హననం జరిగిన మాట వాస్తవం, ఫైనాన్షియల్ ఇంప్రాపరిటీ జరిగిన మాట వాస్తవం, వయలేషన్లు జరిగిన మాట వాస్తవం. ఇది నేను చెప్తున్నది కాదు, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్తున్నది. నౌ ఇఫ్ యూ వాంట్ టు live in denial and say that Central Empowered Committee is also wrong, then I only hope that Union government will wake up and let Revanth Reddy smell the coffee. అదే అన్న, ఒకరు కాదమ్మా, ఈ రాష్ట్రంలో క్షేత్రస్థాయి నుంచి చిన్న కార్యకర్తల నుంచి మొదలుపెట్టి ఈ ప్రభుత్వం ఎంత పిరికి ప్రభుత్వం అంటే, ఈ ముఖ్యమంత్రి ఎంత పిరికి సన్నాసి అంటే, ఇంకా దర్శనం వెంకటయ్య అని పెద్ద మనిషి, ఒక దళితుడు, ఆయనను తీసుకుపోయి జైల్లో పెట్టిరు. అది గింత మూర్ఖులా? అంటే నిన్ను ప్రజలు మంచిగా చేస్తే పొగుడుతారు, చెడు చేస్తే తిడతారు. నీకు అదే ప్రజలు కదా అధికారం ఇచ్చింది, వాళ్ళే కదా ఓట్లు వేస్తే నువ్వు అక్కడ కూర్చున్నావు. మరి వాళ్ళని జైల్లో పెట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, భయపెట్టించి బతుకుతా అనుకోవడం, ఎన్ని రోజులు బతుకుతావు? ఎన్ని రోజులు తప్పించుక తిరుగుతావు? నేను నిజంగా అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, ఈ సోషల్ మీడియా ఇచ్చిపెట్టు. నువ్వు నిజంగా దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా ఒక ఊళ్ళకి రా, ఏ ఊళ్ళకన్నా ఊరు నీ ఇష్టం. ఈ రాష్ట్రంలో ఎక్కడికంటే అక్కడికి రా, ప్రజలు ఏమనుకుంటారో కరెక్ట్గా విను, తెలుస్తుంది. ఇంకా సోషల్ మీడియాలో తిడుతున్న తక్కువ, బయట తిట్లు వింటే మీరు ఒక్కొక్కరు చెవులకి రక్తాలు గారాలి, గట్లా తిడుతురు. వాస్తవం ఏంటి అంటే ప్రజల మూడ్ అట్లుంది, ఆక్రోశం అట్లుంది. నిన్న మీరు చూశారు సత్తుపల్లిలో ఒక లేడీ ఆ వరి కుప్ప మీద కూర్చొని ఏడుస్తున్నది.
శ్మశానంలో ఇలా ధాన్యం ఆరబోసుకునే పరిస్థితి వచ్చింది ఈయన వచ్చిన తర్వాత. అంటే ఇంత దరిద్ర పరిస్థితి ఉంటే నువ్వేమో విదేశాల్లో జల్సాలు చేస్తుంటే ప్రజలు ఖచ్చితంగా ఆక్రోషిస్తారు, తిడతారు. దానికి ఎవడేం చేస్తాడు? ప్రజాస్వామ్యంలో, ప్రజాపాలనలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉండాలి. ప్రజలు విమర్శిస్తే తీసుకోవాలి, పొగిడితే సంతోషపడాలి. తప్పేముంది అందులో? బ్రదర్, ఒక మాట, ఈ దేశంలో ఆయారాం గయారాం అనే సంస్కృతిని రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆయారాం గయారాం అని స్టార్ట్ చేసింది హర్యానాలో ఇందిరాగాంధీ. ఆడికెళ్ళి ఇప్పటిదాకా 2004లో మాతో పాటు కలిసి పోటీ చేశారు వీళ్ళు, ఇదే కాంగ్రెస్ వాళ్ళు. పోటీ చేస్తే 26 మంది మేము గెలిచినాం. అలా మా ఎమ్మెల్యేలు 10 మందిని గుంజుకపోయి కాంగ్రెస్లో కలుపుకోలేదా? నిజం కాదా? ఇక మా లక్ష్మారెడ్డి సాబ్ ఇన్నే ఉన్నాడు, ఆయన గెలిచిండారు 2004లో. మాతో పాటు 26 మంది గెలిస్తే అసలు పార్టీ ఫిరాయింపుల సంస్కృతికి తెలంగాణలో బీజం వేసింది ఎవడండి? కాంగ్రెస్ వాడు కాదా? వాళ్ళు తీసుకున్నదే వాళ్ళు. మరి ఇప్పుడు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు మొన్న కూడా మళ్ళీ 10 మందిని తీసుకున్నారు కదా. ఇప్పుడు పాపం వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి ఎదులో త్రిశంకు స్వర్గంలో. కడియం శ్రీయర్ నడితే ఏ పార్టీలు ఉన్నాయంటే నాకేం తెలుసు అంటుండు. 10 మంది ఉన్నారు, ఏ పార్టీలు ఉన్నాయో ఎవడు చెప్పలేడు. పాపం వాళ్ళ బతుకంత ఘోరంగా అయిపోయింది ఇవాళ, అధ్వానంగా. నేనేమంటున్నా అంటే చేసిన వెధవ పనులన్నీ చేసి మా ప్రభుత్వాన్ని ఎవడో వడగొడతాడు. మేము వడగొట్టుడేంది? ఎప్పుడో బంగ్లాదేశ్ లెక్క తిరుగుబాటు వచ్చి ప్రజలే తాను నిలగొట్టి నిలగొడతారు మిమ్మల్ని. ఎందుకంటే మీరు చేసే లుచ్చ పనులకు ప్రజల కోపం వచ్చిందనుకో, రోడ్డు ఎక్కినరు అనుకో, వాళ్ళ ఆగ్రహం తట్టుకోలేకపోతే ఎవడేం చేస్తాడు దానికి? మీ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం. ప్రభాకర్ రెడ్డి కరెక్ట్గా చెప్పిండు. ఏం చెప్పిండు? ప్రజలు మా దగ్గరకు వచ్చి ఆక్రోషిస్తున్నారని చెప్పిండు. ఏమన్నాడు? అన్న మేము తిరుగుతున్నప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చి అంటారు ఎన్ని రోజులు భరించాలి దరిద్రాన్ని, ఎత్తవతల వాడే రాదుండ్రన్నా అంటున్నారు. మేము చేస్తామని చెప్పలేదు కదా, ప్రజలు చెప్తున్నారు, ఇట్లా అంటున్నారు. కొంతమంది అయితే మేము పైసలు కూడా చందాలు వేసుకొని ఇస్తాం రా భయ్, వీళ్ళు కులగొట్టు రూకే లొల్లేందని అంటున్నారు అని కూడా చెప్పిండు. ఎస్, మాతో కూడా అంటున్నారు, కానీ మేము కులగొడతామని చెప్తలేం. ఎస్, ఈ ప్రభుత్వం దరిద్రం, కాంగ్రెస్ కరోనా కంటే డేంజర్, ఎస్ ఇవన్నీ కరెక్టే. కానీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు ఉండాలి. నిర్ణయం తీసుకుంటే ప్రజలకు కూడా తెలియాలి. యూ కెన్ మేక్ చాయిసెస్ బట్ యు ఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ చాయిసెస్. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక నిర్ణయం ప్రజలు తీసుకున్నారు, తీసుకున్న తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉంది. నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నా కాంగ్రెస్ 5 ఏళ్ళు ఉండాలి, రేవంత్ రెడ్డే ఉండాలి 5 ఏళ్ళు. ఎందుకంటే మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత ఎవడు కాంగ్రెస్ కోటేయడు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి మాకు ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన కానీ, ఎజెండా కానీ, కర్మ కానీ మాకు లేదు. అవసరమైతే సందర్భం వస్తే ప్రజలే రోడెక్కుతారు, తొక్కి అవతల వాడేస్తారు. ఇంతకంటే పెద్ద పెద్ద నియంత్రణలే కొట్టుకపోయినారు. థ్యాంక్ యూ.